హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సో ఎవరెవరు ఏ మంత్రులు వాళ్ళ పనితీరు ఆధారంగా ర్యాంకింగ్లు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ గారికి 10వ స్థానం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 6వ స్థానం, అలాగే లోకేష్ గారికి 8వ స్థానం రావటం అనేది కొంత చర్చనీయాంశమైందని చెప్పాలి. ఎన్ఎండి ఫరూక్ గారు మొదటి స్థానంలో నిలిచారు. అలాగే వాసంశెట్టి సుభాష్ గారు చివరి స్థానంలో నిలిచారు. అయితే ఈ అంశం కొంత నొచ్చుకునేలా చేస్తోంది కొందరిని అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాస్త సున్నితమైన అంశం ఇది. ఇలాంటి వాటిని ఎంత వీలైతే అంత తగ్గించుకుంటేనే బెటర్ తప్ప ఇలాంటివి ఈ రకంగా పబ్లిక్లోకి ఈ మంత్రికి ఫస్ట్ ర్యాంక్, ఈ మంత్రికి లాస్ట్ ర్యాంక్ అని చెప్పడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మంత్రులకు ర్యాంకింగ్లు ఇచ్చుకుంటే పర్వాలేదు, కానీ జనసేన పార్టీ నుంచి ఉన్న 3 మంత్రులకు కూడా ర్యాంకింగ్లు ఇచ్చారు. ఇందులో కందుల దుర్గేష్ గారు 2వ స్థానంలో, తర్వాత 4వ స్థానంలో నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం 10వ స్థానంలో ఉన్నారు. అయితే ఇది కొంత వాస్తవానికి విరుద్ధంగా ఉందా అన్న చర్చ అయితే మొదలైందని చెప్పాలి. చాలామంది దీన్ని విమర్శనాత్మకంగా చూస్తున్నారు. ఇదేం చంద్రబాబు నాయుడు గారు కొత్త ఏం కాదు. గతంలో కూడా ఆయన పరిపాలనలో ఈ రకమైన ర్యాంకింగ్లు ఇచ్చారు. సో ఆయన పనిలో పనిగా ర్యాంకింగ్లు ఇచ్చారు. కానీ ఇవాళ మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంచెం సున్నితమైన అంశాలను వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా అవాయిడ్ చేయకుండా మనము ర్యాంకింగ్లు ఇవ్వటం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ర్యాంకింగ్లకు సంబంధించి చూస్తే పారామీటర్స్ ఏంటి అనేది ప్రధానమైన అంశం. పారామీటర్స్ ఏం తీసుకున్నారు? ఇవాళ దస్త్రాలు క్లియర్ చేయాలి, ఫైల్స్ ఎంత వేగంగా ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకింగ్లు ఇచ్చారని చెప్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించి అంటే మంత్రి పనితీరును మనం కేవలం ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగానే మనం చూస్తామా అంటే ఖచ్చితంగా చూడకూడదు కదా. 77 సంవత్సరాల స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిన తర్వాత ఇవాళ మన్యంలో రోడ్లు పడుతున్నాయి. అది గొప్ప పని కాదా? పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేయట్లేదా? మరి ఇంతకు ముందున్న అందరు మంత్రులు ఫెయిల్ అయిపోయినట్టే కదా. ఆ రకంగా తీసుకుంటే గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వాళ్ళంతా కూడా గతంలో చాలామంది మహామహులు చేశారు గ్రామీణాభివృద్ధి శాఖ. మరి వాళ్ళు ఎవరు చేయలేని పని వాళ్ళు ఇంకా ఎందుకు మిగిలిపోయింది? ఆ పనిని పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే ఒక గ్రామానికి కరెంటు లేదు, ఆ గ్రామానికి కరెంటు వస్తే వాళ్ళు పండుగ చేసుకున్నారు. అలాగే జల్ జీవన్ మిషన్ మీద ప్రతి కుటుంబానికి తాగునీరు అందేలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఏం తప్పిదాలు జరిగినాయో, అసలు నీళ్లు లేకుండానే పైపులు వేసిన పరిస్థితులు గతంలో ఉంటే ఎక్కడెక్కడ ఇబ్బందికరం ఉందో వాటన్నిటిని కూడా పరిశీలించి పరిశోధించి మంచిగా చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రణాళిక రూపొందించుకుని నిధులు గతం కంటే ఎక్కువగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోగలిగారు. అలాగే రాష్ట్రంలో రోడ్లు చూస్తున్నాం, నాడు నేడు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్స్ అవుతూ ఉన్నాయి. నాడు గుంతలబడ్డ రోడ్లు ఎలా ఉన్నాయి, నేడు ఎలా ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నవే కదా. మరి అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ అంటే ఏ రకంగా ఇది మంత్రుల పనితీరును మదింపు చేసినట్టు అవుతుంది? ఒకసారి ర్యాంకింగ్లు ఎవరెవరికి ఏమి ఇచ్చారో చూద్దాము. దాని ప్రకారం మనం ఒకసారి మళ్ళీ కాసేపు మాట్లాడుకుందాం. ఎన్ఎండి ఫరూక్ గారికి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చారండి. ఆయన ఎన్ఎండి ఫరూక్ గారు లా అంటే న్యాయ అలాగే మైనారిటీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ 2వ ర్యాంక్ ఇచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ గారికి 3వ శాఖ ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ గారికి 4వ ర్యాంక్ ఇచ్చారు. బాల వీరాంజనేయ స్వామికి 5వ ర్యాంకు, చంద్రబాబు నాయుడు గారికి 6వ ర్యాంకు, సత్యకుమార్ యాదవ్ గారికి 7వ ర్యాంకు, నారా లోకేష్ గారికి 8వ ర్యాంకు, బీసీ జనార్దన్ రెడ్డి గారికి 9వ ర్యాంకు, పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంకు, ఎస్ సవిత గారికి 11, కొల్లు రవీంద్ర గారికి 12, గొట్టిపాటి రవికుమార్ గారికి 13, పి నారాయణ గారికి 14, టీజీ భరత్ గారికి 15, ఆనం రామనారాయణ రెడ్డి గారికి 16, కె అచ్చెన్నాయుడు గారికి 17, ఎం రాంప్రసాద్ రెడ్డి గారికి 18, గుమ్మిడి సంధ్యారాణి గారికి 19, వంగలపూడి అనిత గారికి 20, అనగాని సత్యప్రసాద్ గారికి 21, నిమ్మల రామానాయుడు గారికి 22, కొలుసు పార్థసారథి గారికి 23, పయ్యావల కేశవ్ గారికి 24, వాసంశెట్టి సుభాష్ గారికి 25. ఇవాళ శాఖల పరంగా చూస్తే వాసంశెట్టి సుభాష్ గారు, కొలుసు పార్థసారథి గారికి చాలా తక్కువ పని ఉంటున్నా కానీ వాళ్ళు ఎందుకు ఈ రకంగా 23, 25 స్థానాల్లో నిలిచారు
అన్న అంశాలు ప్రధానంగా ఇబ్బందికరంగా మారని. సో దాన్ని ప్రస్తావించారట చంద్రబాబు నాయుడు గారు. పయ్యావుల కేశవ్ చూసుకుంటే ఆయన 24వ స్థానంలో నిలిచారు. అంటే పయ్యావుల కేశవ్ గారు 24వ స్థానం. ఆయన ఫైళ్ళ మీద సంతకం పెట్టడం అంటే డబ్బులు రావడమే కదా! మరి ఎట్లా పెట్టగలుగుతాడు ఆయన ఫైళ్ళ మీద సంతకం? వేగంగా పెడితే డబ్బులు ఉండాలి కదా! సో పాపం పయ్యావుల కేశవ్ గారు సరిగ్గా పనిచేయనట్ట. 24వ ర్యాంక్ వచ్చింది ఆయనకి. సరిగ్గా పనిచేయనట్ట పయ్యావుల కేశవ్ గారు. అలాగే నిమ్మల రామానాయుడు గారు. నిమ్మల రామానాయుడు గారు అసలుకి ఎమ్మెల్యేగానే ద బెస్ట్ ఆయన. అందుకే పాలకులలో ఆయనకి తిరుగు లేదు అన్నట్టుగా ఆయన్ని గెలిపిస్తారు నిమ్మల రామానాయుడు గారిని. మొన్న ఆయన మంత్రి పదవి ఇస్తే కూడా మంత్రి పదవిని ఎంత సమర్థంగా పోషించాడు. మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు సో నిత్యం ఆడే 24 గంటలు ఆయన ఆ నీళ్లలోనే అక్కడే పడి అక్కడే చేశాడు. చాలా గొప్ప మంత్రిగా ఆయన చాలా గొప్ప సేవలు అందించాడు. మరి అటువంటప్పుడు నిమ్మల రామానాయుడు గారికి వచ్చిన స్థానం 22. ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పి నారాయణ, పొంగూరు నారాయణ 14వ స్థానం. పొంగూరు నారాయణ గారు అసలుకు అరాచకమైన పనితీరు ఉంటుంది పొంగూరు నారాయణ గారిది. ఉదయం తెల్లవారు 5 గంటలకు మొదలు పెడితే రాత్రి 1 గంట దాకా నరకం అనుభవించాల్సింది ఆయనతో పాటు ఉన్న స్టాఫ్ అంతా. ఎందుకంటే నేను పనిచేశాను కాబట్టి చెప్తున్నా. సో అట్లా పొంగూరు నారాయణ గారు చాలా అంటే హార్డ్ వర్క్ చేస్తాడు ఆయన కూడా. అంత హార్డ్ వర్క్ చేసిన ఆయన కూడా వెనకబడ్డాడుగా. 14వ ర్యాంకులోకి వచ్చేసాడు కదా ఆయన కూడా. సో ఇవన్నీ మనం చూస్తే కనుక మనకు ఒకటే అర్థమవుతుంది ఏంటంటే ఇది పారామీటర్ సరిగా లేవని అర్థమవుతుంది. పైగా మీరు ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఒక్కొక్కల శాఖలు ఏంటి ఒక్కసారి మనం గమనిస్తే చూడండి. చంద్రబాబు నాయుడు గారికి మరి 6వ ర్యాంక్ వచ్చింది. ముఖ్యమంత్రి గారికి 6వ ర్యాంక్ రావడం అంటే చంద్రబాబు నాయుడు గారు పని చేయట్లేదా? బ్రహ్మాండంగా పనిచేస్తారుగా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా వేరే వ్యాపకాలు కూడా ఉండవు. సో స్ట్రాంగ్గా ఉంటాడు మనిషి కూడా. ఈ వయసులో కూడా ఆయన అహర్నిశలో పనిచేస్తాడు. ఆయనకు 6వ ర్యాంక్ ఎందుకు వచ్చింది? సో ఆయనకి అంటే ముఖ్యమంత్రే ఆయన 6వ ర్యాంకు అంటే ముఖ్యమంత్రికి ఆయన అర్హుడు కాదా? ముఖ్యమంత్రి నెంబర్ 1లో ఉండాలి కదా, మరి అర్హుడు కాదా? కాకపోతే ఈ మదింపు ప్రక్రియ తప్పు కదా. ఈ తప్పుడు మదింపు ప్రక్రియతో మీరు మంత్రులకు ర్యాంకులు క్రియేట్ చేస్తే అది ఏ రకంగా మీరు న్యాయం చేసినట్టు చూడండి. సో చంద్రబాబు నాయుడు గారికి లా అండ్ ఆర్డర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఇతర శాఖలు ఉన్నాయి. సో ఆయన చాలా శాఖలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఒకటి పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంటు, వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటు, ఫారెస్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ. దేనికది భిన్నమైన శాఖలు. అన్ని శాఖలను చూడాలి. అన్ని శాఖలను చూసి వాటిలో ఫైల్స్ ఉట్టిగా ఫైల్ వచ్చిందంటే సంతకం పెట్టి పంపించడం కాదు కదా. ఆ ఫైల్ రకరకాల ఫైల్స్ ఉంటాయి. వాటిలో బాగా స్టడీ చేయాల్సిన ఫైల్స్ ఉంటాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాల్సిన ఫైల్స్ ఉంటాయి. వాటిని ఇతరులతో మాట్లాడాల్సిన వ్యవహారం ఉంటుంది. సో దాన్ని అన్నిటినీ ఒకే ఘాటన కట్టడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నారా లోకేష్ గారికి ఆయనకు కూడా దాదాపు 4 శాఖలు ఉన్నాయి ఆయనకు కూడా. సో ఆ రకంగా 4 శాఖలు ఆయనకు ఉంటే వీళ్ళందరినీ మనం ఒక్క శాఖ ఉండే వాళ్ళని 4 శాఖలు 5 శాఖలు ఉండే వాళ్ళని ఎట్లా మనం కంపేర్ చేస్తాం? కంపేర్ చేయలేం కదా. సో దీన్ని పట్టుకొని కొంతమంది ఏంటంటే అనవసరంగా అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఏదో పవన్ కళ్యాణ్ గారిని అవమానించేసేయాలి, ఆయనకి 10వ ర్యాంక్ ఇచ్చేసి అని నేను చెప్పను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇది కొత్త కాదు ఆయనకి. గతంలో కూడా ఇలాంటి ప్రక్రియ చేశాడు ఆయన. సో గతంలో కేవలం తెలుగుదేశం పార్టీనే ఉండేది కాబట్టి అంతర్గత వ్యవహారంగా మారిపోయేది అది. కానీ ఇవాళ కూటమి ఉండేసరికి కొంచెం సెన్సిటివ్ అంశంగా మారింది అది. సో ఇవాళ దాన్ని పట్టుకొని కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు సో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే నారా లోకేష్ కంటే వెనకబడి ఉన్నారు. మరి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అంటే కాదన్నారు కదా. సో పవన్ కళ్యాణ్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు అట్లా అనుకుంటే ఆ రకంగా ఎవరైనా మాట్లాడుకుంటే ఎన్ఎండి ఫరూక్ని ముఖ్యమంత్రి చేయాలి. ఆయన నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా అశాస్త్రీయమైన పద్ధతుల్లో మదింపు చేసి ఈ రకంగా ర్యాంకులు ఇవ్వటం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ర్యాంకులకు స్వస్తి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో అద్భుతమైన పనులు స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో కానీ అనేక పనులను ఇవాళ కేంద్రం నుంచి అనేకమైన నిధులు వస్తున్నాయంటే కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? సో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అది ప్రైవేట్ పరం కాకుండా నిలబడిందంటే దానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. పల్లె పండుగ అని చెప్పేసి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? సో ఇలాంటి ఒక వినూత్నంగా ఎప్పుడు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఈ రకంగా వినూత్నమైన కార్యక్రమాలు గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేయని అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 10వ స్థానం రావటం అనేది శాస్త్రీయంగా అది కరెక్టా అనేది కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం అనేది ఒకసారి తెలియజేస్తున్నాం.